విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కృష్ణలంక, జంకంపూడి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ముంపు బాధితుల్ని పరామర్శిస్తున్నారు సీఎం చంద్రబాబు. మనము స్క్రీన్ పైన చూడొచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. విజయవాడలో వరద విలయం సృష్టిస్తోంది. అయితే వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అక్కడ లైవ్ గా వెళ్ళి అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే అక్కడే స్టే చేస్తూ మినిట్ టు మినిట్ అప్డేట్స్ తీసుకుంటూ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అధికారుల్ని అప్రమత్తం చేస్తూ అందరికీ సహాయం అందేలా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వరద ముంపు ప్రాంతాలకు వెళ్లి అక్కడ పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు. అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. సహాయక చర్యలకు సంబంధించి అప్డేట్స్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. బాధితుల్ని పరామర్శిస్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు నగరంలో 2 గంటల పాటు విస్తృతంగా పర్యటించారు. మొత్తం కూడా ఇక్కడ కృష్ణలంక కావచ్చు, జక్కంపూడి కాలనీలో వరద పరిస్థితి గురించి తెలుసుకున్నారు. స్వయంగా ఆయన బుల్డోజర్ల వెహికల్ లో కూడా ఎక్కి ఆయన మొత్తం కూడా అక్కడ ఆయన తిరిగి మొత్తం పరిశీలించారు. మొత్తం ఎక్కడెక్కడ ఇబ్బందిగా ఉంది, ఎక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన 2 గంటల పాటు మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ తిరిగి మరలా కలెక్టరేట్ కి తన క్యాంపు కార్యాలయంలో చూస్తున్నారు. ఇక్కడికి వచ్చారు. ఉన్నతాధికారులందరినీ పిలిపించారు. మంత్రులు వచ్చారు. అచ్చెన్నాయుడు, నారా లోకేష్, అదేవిధంగా కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాసరావు, పలువురు మంత్రులంతా ఇక్కడ, అనిత తదితర మంత్రులంతా ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా ఎప్పుడు పరిస్థితి అప్పుడు ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు వీరితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కొత్తగా ఏదైతే డ్రోన్స్ సహాయంతో ఆహారం పంపిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలు అయితే పంపిస్తున్నారు. నారా లోకేష్ ప్రత్యేకంగా మంత్రుల మధ్య సమన్వయం చూస్తున్నారు. 2 డివిజన్లకు ఒక మంత్రి చొప్పున ఇక్కడ బాధ్యతలు అప్పగించారు. వారంతా కూడా ఫీల్డ్ లో పనిచేస్తున్నారు. రామానాయుడు, కొల్లు రవీంద్ర, అనిత అహర్నిశలు అయితే కష్టపడుతూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళు ఫీల్డ్ లో పనిచేస్తున్నారు. వారందరితో కూడా చంద్రబాబు ఇప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎందుకంటే 12 డివిజన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంట్లో 2 డివిజన్లు ఒక మంత్రి చొప్పున బాధ్యతలు అప్పగించారు. మంత్రి పార్వసారథి కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎక్కడైతే రిటైనింగ్ వాల్ ఎక్కడైతే ఉందో ఆ రిటైనింగ్ వాల్ ఉన్న ప్రాంతంలో కూడా ఇప్పుడు వరకు తిరిగి వచ్చారు. ఎట్లా అంటే రిటైనింగ్ వాల్ చాలా హైట్ గా కట్టినప్పటికి కూడా రిటైనింగ్ వాల్ దాటి కూడా వాటర్ వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గమనించారు. ఇది చాలా తీవ్రమైన వరద వచ్చే పరిస్థితి లాగా కనిపిస్తుంది. ఎందుకంటే 12 లక్షల క్యూసెక్ల వరద ఇప్పుడు వరకు వస్తుందని భావిస్తున్నారు. ఈ సాయంత్రానికి కొంత తగ్గుతుందని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ వాతావరణం చూస్తే కనుక మరోసారి వర్షాభావంలా కనిపిస్తుంది. వర్షం వచ్చే విధంగా కూడా ఆకాశం అంతా మేఘాకృతమై కల్పిస్తుంది. దీని పట్ల అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాత్రం ఎప్పటికప్పుడు ఇక్కడ సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర సహాయం కూడా తీసుకుంటూ ఉన్నారు. కేంద్ర సహాయం కూడా తీసుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలను పంపించేందుకు ఒక ప్రాక్టికల్స్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఏదైతే ఈ డ్రోన్ ఉందో ఇది పెస్టిసైడ్స్ కొట్టే విధంగా కూడా వాడుకుంటూ ఉంటారు. దీని ద్వారా ఎమర్జెన్సీ మెడిసిన్స్ కావచ్చు, అదేవిధంగా ఆహార పదార్థాలు కావచ్చు. ఎందుకంటే మనుషులు చేరలేని ప్రాంతానికి డ్రోన్ని పంపించి అక్కడ ఉన్న పరిస్థితిని మొత్తం కూడా అంచనా వేసుకొని వారికి ఏది అవసరమైతే అది పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా కొన్ని చోట్లకి మందులు పంపించారు, కొన్ని చోట్లకి ఆహార పదార్థాలు పంపిస్తున్నారు, అత్యవసర వస్తువులను కూడా పంపిస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా వీటిని పరిశీలించారు. ఇలాంటివి దేశవ్యాప్తంగా ఉన్న డ్రోన్స్ చాలా వరకు ఇక్కడ తెప్పించి మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే స్పీడ్ బోట్లను కూడా తీసుకొచ్చారు. మొత్తం కూడా ఎవరైతే చిక్కుకుపోయారో వరదల్లో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చే కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు అవినిగడ్డ కావచ్చు, ఇటు పామరు నియోజకవర్గం, అటువైపు వేమూరు, రేపల్ల నియోజకవర్గాలు కరకట్ట పక్కన ఉంటాయి. 10 లక్షల పైన దాదాపు 12 లక్షల వరద వస్తున్న నేపథ్యంలో అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఏదైతే గుంటూరు జిల్లా వైపు నాదెండ్ల మనోహర్, అదేవిధంగా గొట్టిపాటి రవి, నక్కా ఆనందబాబు లాంటి నేతలంతా కూడా ఈ పరిస్థితిని చూస్తూ ఉన్నారు. ఇటుపక్క మాత్రం ఏదైతే కొల్లు రవీంద్ర కావచ్చు, జిల్లా యంత్రాంగం, కృష్ణా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఏదైతే అందరినీ కూడా మండలి బుద్ధప్రసాద్ కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, వారంతా వర్ల కుమార్ రాజా, వీరంతా కూడా అందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించి వారందరినీ కూడా సేవ్ చేసే కార్యక్రమాలు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి మాత్రం ఉన్నత స్థాయి సమీక్ష అయితే ప్రస్తుతాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంటే రవిచంద్ ఎప్పటికప్పుడు అయితే సమీక్ష నిర్వహిస్తూ అప్డేట్స్ తీసుకుంటూ వాళ్ళకు సహాయం చేస్తూ ఉన్నారు. అయితే రవిచంద్ ఇప్పటివరకు 12 డివిజన్ దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. మరి కొన్ని ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్